బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలోని ప్రజలు మళ్ళీ రోడ్డెక్కారు. కారణం డొనాల్డ్ ట్రంప్. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేస్తూ ట్రంప్కి అగెయిన్స్ట్గా రోడ్డెక్కారు. రోడ్డెక్కడమే కాకుండా నినాదాలు చేస్తూ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలంటూ ఆల్రెడీ ఒకసారి హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ప్రొటెస్ట్ జరిగింది అమెరికాలో. కానీ ఈసారి మరింత గట్టిగా తమ వాదనలు వినిపిస్తూ తమ వాయిస్ను మరింత గట్టిగా పెంచి రోడ్ల మీదకి దిగారు అమెరికన్. అయితే అమెరికా మరోసారి హోరెత్తింది హ్యాండ్స్ ఆఫ్ పేరుతో. ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టారు అమెరికన్లు. ఇప్పుడు వేవ్ 2 ఎలా ఉంటుందో చూపించారు. గతంలో కంటే ఈసారి నినాదాల డోస్ పెంచుతూ ఏకంగా నియంత్రణలతో ట్రంప్ను పోలుస్తూ ఆందోళనలను అద్భుతంగా చేశారు అమెరికన్లు. ఇంతకీ అసలు అమెరికాలో ఈ నిరసనల హోరు పెరగడానికి కారణాలు ఏంటి? వీటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అయితే అమెరికా మరోసారి భగ్గుమంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా గొంతెత్తారు అమెరికన్లు. ఈసారి కేవలం 1-2 నగరాలకు కాకుండా యుఎస్లోని అనేక రాష్ట్రాలకు విస్తరించాయి ఈ నిరసనలు. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు అమెరికా కంప్లీట్గా నిండా ముంచెత్తుతుంటూ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందంటూ కూడా రోడ్డెక్కారు అమెరికన్లు. అదేవిధంగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అతనికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి అయితే రాజులు ఎవరు లేరు, ఈ దౌర్జన్యాలను ఎదురించాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసనలు హోరెత్తించారు. అయితే ట్రంప్ను అలానే హిట్లర్తో పోలుస్తూ అనేక స్లోగన్స్ చేస్తూ రోడ్లపైకి దిగారు. అంతేకాకుండా వలసదారులకు స్వాగతం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు నిరసనకారులు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదురుగా కూడా ప్రొటెస్టులు జరిగాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు, ప్రజా సేవల్లో కోత, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కుల ఉల్లంఘన ఇలా అనేక అంశాలకు వ్యతిరేకంగా కొనసాగాయి ఆందోళనలు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడం పైన ప్రొటెస్టర్లు మండిపడుతున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 5న కూడా గతంలో మనం చూసుకుంటే ఏప్రిల్ 5న కూడా ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈసారి కూడా అదేవిధంగా కొనసాగాయి ర్యాలీలు. సామాన్య పౌరులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో ఈ ప్రొటెస్టులో పాల్గొన్నారు. అదేవిధంగా వీరంతా ఇప్పుడు ట్రంప్ విధానాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ట్రంప్ టారిఫ్ విధానాలతో పాటు మధ్యతరగతి ఏదైతే ట్రంప్ టారిఫ్ పైన తీసుకున్న నిర్ణయం ఉందో అది మధ్యతరగతి ప్రజలపైన భారం పడుతుందని, లక్షలాది మంది ఉద్యోగాలు లేకుండా ట్రంప్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, ట్రంప్ వలస విధానాల కారణంగా మత, జాతి ఆధారంగా ప్రజలపై ముద్రపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా ట్రంప్ ఏవైతే న్యాయ వ్యవస్థ ఉందో దాన్ని అణిచివేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ కూడా నిరసనకారులు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా లేటెస్ట్గా జరిగిన ఆందోళనలో నిరసనకారులు ఎలాన్ మస్క్ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్ ఫెడరల్ ఏజెన్సీలో విధిస్తున్న భారీ కోతలపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదేవిధంగా ఈ ప్రయత్నాలన్నీ పన్ను చెల్లింపుదారులకు బిలియన్ల కొద్ది డాలర్లు ఆదా చేస్తుందని చెప్తున్నారు. చాలామంది అమెరికన్లు ఈ చర్యలను సమర్థించడం లేదు. అయితే ముఖ్యమైన సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లుగానే చూస్తున్నారు. అందుకే మస్క్కి వ్యతిరేకంగా కూడా గొంతెత్తుతున్నారు అమెరికన్లు. ఇక మీరు విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు ఎంతమంది రోడ్డుపైకి వచ్చి అమెరికన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తున్నారో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా నిరసనకారులు మాత్రం ట్రంప్ విధానాలను మార్చుకోవాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న వైనం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది.
voicing their opinions and their thoughts. It's got to stop. Our people. Here we go. United. The people are united. We'll never be divided. The people are united. We'll never be divided. Our people. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. This is what democracy looks like. Show me what democracy looks like. This is what democracy looks like. Show me what democracy looks like. This is what democracy looks like. This is what democracy looks like. Show me what democracy looks like. This is what democracy looks like. Show me. What do we do? Stand up like that. In the air we breathe is under attack. No fear. The people are rising up all over this country for good reasons, and I am here to be part of that uprising and to protest all the, especially the deportations, the grabbing of people. There's elements that are for the people and trying to aggrandize it for a minority of them. Of certain words and phrases, their thoughts. It's got to stop. That's our country's premise: freedom of speech. Our people. Our people. అయితే ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కేవలం మేము ట్రంప్ విధానాలకి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం, అంతేకాని ఏ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేయడం లేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి రక్షించాలన్నదే తమ సంకల్పం అని కూడా చెబుతున్నారు. తమ నిరసన కూడా శాంతియుతంగా కొనసాగుతుందంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో తమ డిమాండ్ ఒక్కటే అని ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తూ రాజ్యాంగం ప్రకారం పనిచేసే ప్రభుత్వం కావాలంటున్నారు నిరసనకారులు. నిజానికి అమెరికా లాంటి అగ్రరాజ్యంలో నిరసనలు జరగడం చాలా అరుదు. మనం గతంలో చూసుకుంటే 2017 తర్వాత అమెరికాలో ఇంత పెద్ద స్థాయిన నిరసనలు జరగడం ఇదే తొలిసారని కూడా చెప్పాలి. అయితే ఓవరాల్గా చూస్తే అమెరికా ఓవరాల్గా చూస్తే అమెరికా వ్యాప్తంగా సాగిన ఈ ఆందోళనలు జనం నుంచి వ్యక్తమైన ఆగ్రహవేశాలు చూస్తుంటే ట్రంప్ పాలనపైన ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని స్పష్టంగా చెబుతున్నాయి. అదేవిధంగా పరిస్థితులు చూస్తుంటే ఈ ఆందోళనలు రోజురోజుకు పెరిగేలా కూడా కనిపిస్తున్నాయి. మరి ట్రంప్ నిర్ణయాలపై ఈ ఆందోళనలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో కూడా చూడాలి. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ప్రజెంట్ మనం చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అగెయిన్స్ట్గా నిరసనల్లో వినిపిస్తున్న నంబర్ 55-150 అని చెప్పి కూడా ఒక నంబర్ కనిపిస్తుంది. అయితే 50 రాష్ట్రాల్లో 50 నిరసనలు, ఇక ఉద్యమానికి ప్రతీకగా నిరసనలు చేపట్టారు. 50-51 వాలంటీర్ టీం ఈ నిరసనలకు పిలిపించింది. అయితే అమెరికా వ్యాప్తంగా 400 ప్రాంతాల్లో ఈ నిరసనలకు ప్లాన్ చేశారు అండ్ ఆల్సో సక్సెస్ కూడా చేశారు అని చెప్పొచ్చు. ఇప్పటికే హ్యాండ్స్ ఆఫ్ పేరుతో నిరసనలు చేశారు అమెరికన్లు. ఈ సమయంలో మొత్తం 1200 ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా నిరసనలు మాత్రం జరిగాయి. రీసెంట్గా F1 విద్యార్థి వీసా ముగిసిన అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనా స్టూడెంట్ లెకా కోటియాను అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ను రిలీజ్ చేయాలంటూ డిమాండ్లు కూడా పెరిగాయి. అదే సమయంలో మరో పాలస్తీనా స్టూడెంట్ని కూడా రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నిరసనకారులు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై అక్కడి యూనివర్సిటీలు కూడా చాలా కోపంతో ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి $2.3 బిలియన్ ఫండ్ను నిలిపివేశారు.
ఇది కాస్త ట్రంప్పై తీవ్ర విమర్శకు దారితీసింది. అయితే కీలకమైన పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఒక్క యూనివర్సిటీకే కాకుండా దీనికి లింక్ అయి ఉండే హాస్పిటల్స్, పరిశోధన సంస్థపై కూడా దీని ప్రభావం చూపిస్తుందని కూడా యూనివర్సిటీలు మండిపడుతున్నాయి. ఇప్పుడే కాకుండా బైడెన్ హయాంలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగింది. అయితే యాంటీ సెమిటిజం, ప్రో పాలస్తీనా నిరసనలు కంట్రోల్ చేయడం లేదని, ఈ వివాదానికి కంట్రోల్ చేయకపోవడానికే ఈ వివాదం కారణమైంది. అదేవిధంగా దీనికి హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అండ్ ఆల్సో ట్రంప్ యూనివర్సిటీ పైన తీసుకున్న తాజా నిర్ణయాలపై కూడా ఈ ప్రొటెస్ట్ తీవ్ర విమర్శ, ఏదైతే నిరసనకారులు ఉన్నారో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వీళ్ళు మరింతగా ఎక్కువ విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణతో సతమతమవుతుంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటిస్తున్న కొత్త టారిఫ్లు ఆర్థిక మాంద్యం వైపు దారితీసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. అదేవిధంగా ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికాలో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన విధించే పన్నులు, కొత్త సుంకాలు వస్తువుల ధరలను పెంచుతాయనే వాదన వినిపిస్తుంది. అదేవిధంగా సుంకాల ద్వారా అయ్యే అదనపు ఖర్చు భారాన్ని అదేవిధంగా కంపెనీలు వినియోగదారుల మీద మోపుతాయి. దాని కారణంగా అమెరికా మార్కెట్లో వస్తువుల ధర పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అదునుగా స్థానిక ఉత్పత్తిదారులు కూడా ధరలను పెంచే పరిస్థితి నెలకొంది. ఇది అమెరికాలోని సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచుతుంది అనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. అంతేకాదు అంతర్జాతీయ వాణిజ్యంలోనూ అమెరికా ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసమే చేస్తున్నానని ట్రంప్ చెబుతున్నప్పటికీ అమెరికా ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మడం లేదు. ట్రంప్ టారిఫ్లు భవిష్యత్తులో అమెరికన్ పౌరులకే శాపంగా మారుతుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రేడ్ వార్, నిరుద్యోగం, ట్రంప్ తీసుకునే దుందడుగు నిర్ణయాలపై అమెరికా ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అయితే ట్రంప్ పాలన ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు వీధుల్లో నిరసనలతో ఆగిపోయే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు కాలమే నిర్ణయించాలి.